ఉన్నారా? ఎవరు కాబట్టి కంపల్సరీ అకౌంట్ ఉండాలి. అకౌంట్తో పాటు ఆధార్ కార్డు, పాన్ కార్డు కంపల్సరీ లింక్ చేసుకొని ఉండాలి. ఇంకోటి ఏంటంటే ఈ మధ్యన దానికో ఏది అకౌంట్తో పాటు నామినీ ఉండాలి. నామినీ తెలుసు కదా, రక్త సంబంధం ఎవరైనా సరే కోర్టు కానీ భర్త కానీ వాళ్ళు ఉన్నాయనుకో మనకి ఏమైనా జరిగినప్పుడు వాళ్ళకి వస్తారు పైసలు, లేదంటే పైసలు మొత్తం రావు, బ్యాంకులో ఉండిపోతుంది. అట్లా 800 కోట్లు ఉన్నాయి ఆర్బీఐలో. ప్రతి ఒక్కరు ఇట్లా అవేర్నెస్ చేస్తే కంపల్సరీ నామినీ పేరు అని రాసుకుంటారు. ఎగ్జాంపుల్ ఇప్పుడు జనరేషన్ మారింది, ఆస్తుల విలువ పెరిగినాయి. ఎగ్జాంపుల్ ఒక 2 లక్షలు ఉన్నాయి ఇంకో అకౌంట్లో, 2-3 పిల్లలు ఉన్నారు, ఆ ముగ్గురు పేరు కూడా రాసుకోవచ్చు. ఎందుకంటే ఎవరెవరికి సమానం పంచడం కోసం కూడా ఉపయోగపడుతుంది. నామినీ అనేది ఒకటి కాకుండా 4 వరకు రాసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఈ మధ్యన ఆన్లైన్లో బుకింగ్ చేస్తున్నారు. బుక్ చేసిన తర్వాతకి మనకి ఏదైనా ఐటమ్ వచ్చిన తర్వాతకి ఆ పేపర్ పడేస్తున్నారు. దాంట్లో QR కోడ్ అని ఉంటుంది కంపల్సరీ. ఆ QR కోడ్ ఒకటి స్కాన్ చేస్తే మీ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ కూడా వస్తున్నాయి. అలా కూడా ఫ్రాడ్ జరుగుతుంది. కాబట్టి మీరు ఏదైనా ఐటమ్ వచ్చినప్పుడు దాన్ని తగలబెట్టడం లేకపోతే చింపేసి పక్క వేయండి. అట్లా QR కోడ్ ఉండడం వల్ల అట్లా కూడా ఫ్రాడ్ జరిగే సోర్స్ ఉంది. మీ ఫోన్లలో ఏది ఒక లింక్ కానీ ఏదైనా ఒక మీ అకౌంట్ డీటెయిల్స్ అడుగుతుంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ రైతు బంధు